DAR ఫోకస్ ఛానల్ కు స్వాగతం. విజయదుర్గ ఆస్థాన అధ్యక్షులైనటువంటి ఆస్థాన పీఠాధ్యక్షులైనటువంటి శ్రీ బ్రహ్మం గారు దివ్య ఆలోచనలో పుట్టుకొచ్చిందే ఈ చండీ యాగం. ఆ తల్లి దీవెనల కోసం, మన ప్రాంత అభివృద్ధి కోసం, ప్రజలందరూ ఆనందంగా ఉండాలని, ప్రజలు పిల్లలు పాడి పంటలతో అందరూ కూడా ఆనందంగా ఉండాలని, ఆ చండీ మాత ఆశీస్సులు మన అందరికీ దక్కాలని ఈరోజు బ్రహ్మయ్య స్వామి గారు ఈ నిర్ణయాన్ని తీసుకొని ఈ కార్యక్రమం చేపట్టినందుకు గురువర్యులకి నమస్కారాలు తెలియజేస్తూ, ఇక్కడ ఇచ్చేసినటువంటి భక్తులందరినీ కూడా అభినందిస్తూ, దీన్ని ఋత్విక్గా భావించి ఇక్కడ నిర్వహిస్తున్నటువంటి వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి ఋత్వికులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, మనిషిలో ఉండేటువంటి అవలక్షణాలు తొలగి సన్మార్గంలో పయనించడమే దేవుని యొక్క మనందరి యొక్క భక్తి. అన్ని జన్మల కంటే కూడా మానవ జన్మ చాలా గొప్పది. అటువంటి జన్మనిచ్చిన దేవుడికి రుణం తెచ్చుకోవడం మనందరి బాధ్యత. మనల్ని ఒక చెట్టుగానో, ఒక పక్షిగానో, ఒక జంతువుగానో కాకుండా మాట్లాడే మనసున్న మనిషిగా మనల్ని జన్మించే జన్మకి కారకుడైన మొదటి గురువులు దేవుళ్ళు మన తల్లిదండ్రులైతే, ఆ తర్వాత ఈ సృష్టిలో ఉన్నటువంటి అనంత జీవకోటికి ప్రాణాయువుని ఇచ్చి వాళ్ళు పెరిగేటట్టు చేసి మళ్ళా వాళ్ళని నశింపచేసేటట్టు చేసినటువంటి సృష్టికర్తలైనటువంటి త్రిమూర్తులని మనం నిరంతరం సేవించాలి. వారి ఎడల భక్తి మార్గంలో మనం పయనించాలి. ఆ తల్లుల ఆశీస్సులు మనకు ఉండాలని, మానవులుగా మనం పుట్టాము కాబట్టి, మనసుంది కాబట్టి, మాట్లాడే హక్కు మనకుంది కాబట్టి, 84 లక్షల జీవరాశులు ఉన్నాయి ఈ సృష్టిలో. చెట్లు కావచ్చు, పక్షులు కావచ్చు, జంతువులు కావచ్చు, సముద్రం ఉండే చేపలు, వివిధ జలరాశులు కావచ్చు, అన్నీ కూడా. కానీ ఏ ఒక్కటికి లేని జన్మ ఒక్క మనిషికి మాత్రమే ఇచ్చారు. అందుకే చేతులెత్తి మనం దేవుడిని నమస్కరించాలి. కానీ ఈరోజు మనం కల్మషం అయిపోతున్నాం. మనం దేవుడి మీద కృతజ్ఞత దగ్గరికి వెళ్తున్నాం. అక్కడే మన పాపాన్ని మూట కట్టుకుంటున్నాం. ఇచ్చేసాడు దేవుడు మనకు మంచి జన్మ. ఇంకా మనం చేయాల్సింది మన మనసుని ప్రక్షాళన చేసుకొని, మన మనసుని ఏకాగ్రత పెట్టుకొని, ఎదుటి వాళ్ళ మీద ఈర్ష్య ద్వేషాలు లేకుండా మనము, మన సమాజము, మన పక్క ఉన్న వాళ్ళు అందరూ బాగుండాలని, కులాలు మతాలు అన్నిటికీ సంబంధం లేకుండా అందరూ ఒకటిగా జీవించేటట్టు మాకు ఆ జ్ఞానాన్ని అందించండి అని చెప్పి మనం దేవుణ్ణి కోరుకోవాలి కూడా. అదే మన హిందూ సాంప్రదాయ పద్ధతి, మన సనాతన ధర్మం. ఈ రోజున ముక్కోటి దేవతలైనటువంటి సాక్షిగా ఆ దేవతలందరికీ తల్లులైనటువంటి పార్వతీదేవి, సరస్వతీదేవి, మహాలక్ష్మి, ఈ ముగ్గురి కలయికతో వచ్చిన తల్లే చండీ. ఆ చండీ యాగం చేయటం మనందరి పూర్వజన్మ సుకృతం. కొన్ని వందల పూజలు ఫలింపు కంటే కూడా ఒక్క చండీ యాగం ఫలింపు అంత చాలా గొప్పది. 13 అధ్యాయాల రూపంలో చెప్పేటువంటి ఈ చండీ యాగాన్ని అందరూ కూడా తిలకించండి, తీర్థప్రసాదాలు తీసుకోండి. కానీ దాని యొక్క అర్థాన్ని మనం పునికి పుచ్చుకొని, ఆ అర్థాన్ని మన హృదయం నిండా నింపుకొని, ఆ తల్లి చెప్పినటువంటి మాటలను మనం తెలుసుకొని, ఆ విధంగా మనందరం కూడా నడిచిన నాడే నిజంగా మనం చండీ యాగ యొక్క ఫలం. ముఖ్యంగా ఎందుకంటే నేను మామూలుగా గుడికి జనాలందరి మధ్యలో ఉన్నప్పుడు వచ్చే అలవాటు నాకు లేదు. ఎందుకంటే ఇది ఆ తల్లి యొక్క నివాస స్థలం. ఇక్కడ ఆ తల్లికి నమస్కారం తప్ప ఎదుటి వ్యక్తులకు ఎవరికి నమస్కారం చేయకూడదు. కానీ మేము రాజకీయ నాయకులం కాబట్టి అందరూ మేము వస్తే ఈ గుడిలో కూడా మాకే నమస్కారం చేస్తే తల్లికి దక్కాల్సిన నమస్కారం మాకు తక్కుతుంది. అది మాకు పాపం. అందుకనే నేనైతే వ్యక్తిగతంగా హిందూ ధర్మాన్ని నమ్మే వ్యక్తిగా నేను ఎప్పుడు కూడా ఉత్సవాలప్పుడు రాను. కానీ నా ఇష్టమైన తల్లి చండీ సంవత్సరానికి ఒక్కసారి నా ఇంట్లో నేను, నా బిడ్డలు, నా భార్య సమక్షంలో
చండీ యాగం చేసుకోవడం మాకు ఆనవాయితీగా ఉంది. అందుకనే ఇక్కడ మహా చండీ యాగం జరుగుతుంటే తిలకిద్దామని ఈ ప్రాంతానికి రావటం కూడా జరిగింది. అందరూ కూడా మనసారా ఆ తల్లి దీవులను పొందాలని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకున్నా. థ్యాంక్ యూ. ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే మన DAR ఫోకస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.